ఓకే సార్. ఇప్పుడు మినిమమ్ సాలరీ ఎంత ఉండాలి సార్? అంటే లోన్‌కి ఎలిజిబుల్, పర్సనల్ లోన్‌కి ఎలిజిబుల్ కావాలంటే మినిమమ్ సాలరీ ఎంత ఉండాలి? మినిమం సాలరీ 20,000 నుంచి స్టార్ట్ సార్. ఓకే. ఎంతవరకైనా చేయగలం. చేయగలుగుతారు. స్టార్టింగ్ మినిమం వచ్చేసి 20,000. ఓకే. 20,000కి ఈ పర్సనల్ లోన్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే ఫైర్ ఉంటుంది, మల్టిప్లైర్ ఉంటుంది. ఓకే. ఫైర్ అంటే సాలరీ ఇంటూ కస్టమర్ సాలరీ ఇంటూ ఏదైతే ఎన్బిఎఫ్సి, ఎక్స్ ఎన్బిఎఫ్సి ఆర్ ఎక్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ నామ్స్ ప్రకారం వాళ్ళ ఆ సాలరీకి ఎంత ఫైర్ తీసుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని బ్యాంక్స్ మల్టిప్లైర్ చూస్తుంది అండ్ ఫైర్ కూడా చూస్తుంది. ఓకే. ఫైర్ని మల్టిప్లైర్ రిస్ట్రిక్ట్ చేస్తుంది ఎక్కువ టైమ్స్ ఇవ్వకుండా. ఓకే. దీన్ని మల్టిప్లైర్ అంటే ఏం లేదండి, సాలరీ ఇంటూ ఇన్ని టైమ్స్ ఓకే. ఓకే. వరకే లోన్ ఎలిజిబుల్ అని రిస్ట్రిక్ట్ చేయడానికి మల్టిప్లైర్ పెడతారు వాళ్ళ నామ్స్ ప్రకారం. ఓకే. ఓకే. సాలరీ ఇంటూ ఇన్ని టైమ్స్. ఒక 50,000 సాలరీ ఉందనుకోండి సార్ ఇంటూ ఎగ్జాంపుల్. 10 టైమ్స్ 10 టైమ్స్. బేసిక్గా చెప్తున్నాను నేను. Okay. ఇంటూ 10 టైమ్స్. అండ్ ఓన్ హౌస్ కానీ రెంటెడ్ కానీ Okay. లేదా ఊర్లో ఎక్కడైనా ఓన్ హౌస్ ఉండి ఇక్కడ రెంటెడ్ ఉండి ఇవన్నీ కస్టమర్ మిటిగెంట్స్ కిందకి వెళ్ళిపోతాయి. ఓకే. ఓన్ హౌస్ ఉండటం అనేది మిటిగెంట్. సిబిల్ ట్రాక్ మంచిగా మెయింటైన్ చేస్తున్నాడంటే అది వన్ ఆఫ్ ద బెస్ట్ మిటిగెంట్. ఓకే. ఓకే ఇలా. సార్. ఓకే సార్. నాకు సిబిల్ అంటే గుర్తుకొచ్చింది సార్. సిబిల్ ట్రాక్ అని అంటే హా, ఇప్పుడు కొందరు కస్టమర్ పర్సనల్ లోన్ తీసుకుంటారు. హ్మ్. తర్వాత వాళ్ళకి మీరు ఇచ్చే అంటే సిబిల్ ఓకే ఉండడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే పర్సనల్ లోన్ తీసుకుంటారు, కొందరు ఏంటంటే కొందరు కట్టకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు సిబిల్ గురించి ఏదైనా అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నారా? ఓకే. బేసికల్లీ మీరు అడుగుతుంది సిబిల్ మంచిగా ఎలా ఉంచుకోవాలి ఆ, ఇఫ్ ఇన్ కేస్ అవును. పర్సనల్ లోన్కి రావాలనుకుంటే. పర్సనల్ లోన్ అనే కాదండి, ఏ లోన్ అయినా ఓకే. సిబిల్ అనేది మ్యాండేటరీ ఎవరికైనా. ఓకే. సో ఈ సిబిల్ కావాలి, మెయింటైన్ చేయాలి అంటే ఏదర్ కస్టమర్ తీసుకున్న లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏదైనా క్లియర్గా పే చేస్తూ ఉండాలి. ఓకే. క్లియర్గా పే చేస్తూ ఉండాలి. అండ్ ఎంక్వైరీస్ చేస్తారు. నాకు ఇందులో క్రెడిట్ కార్డ్ వస్తుంది ఆఫర్ ఉంది, నాకు ఇందులో పర్సనల్ లోన్ వస్తుంది ఆఫర్ ఉంది, నాకు ఇందులో యాప్ లోన్ వస్తుంది ఆఫర్ ఉంది, బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఫస్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అవును. ఇప్పుడు డిజిటలైజ్డ్ వరల్డ్ అయిపోయింది. మనం గూగుల్లో సెర్చ్ చేయగానే మనకి మన ఫేస్బుక్లో అదే, ఇన్స్టాగ్రామ్లో అదే, అన్నిట్లో అదే. అవును. మనం ఎంక్వైరీస్ చేసేస్తాం. దానివల్ల అవతలవాడికి ఎంక్వైరీ వెళ్తుంది, మనకి మన డేటా వాడికి వెళ్ళిపోతుంది. దానివల్ల మనం ఇరిటేట్ అయిపోతాం. ఎందుకు అంటే మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఇందులో ట్రై చేశారు కదా, ఇందులో వస్తుంది, ఇందులో ట్రై చేయండి. ఈ క్యూరియాసిటీ, ఈగర్నెస్లో కస్టమర్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఎంక్వైరీస్ వల్ల సిబిల్ అనేది పడిపోతూ ఉంటుంది. ఓకే.